ప్రభు కోతి వచ్చేస్తుంది ఆయన, ఆ కోతిని వెనక్కి పంపించే నాయనని ప్రార్థన చేసుకుంటున్నాను. అది వెళ్ళిపోయిందా లేదా చూస్తే నా పక్కన కూర్చుంది. అది మరి ఏమనుకుంటుంది ఏంటి కదిలితలేదు. నేను అయ్యి బాబు ఇదేంటిదే అది అనుకుంటుంది, బొమ్మ ఏమనుకుంటుంది నన్ను. సర్లేని అది నా మీద ఏం చేయబోతుందంటే చెయ్యి అయిపోతుంది. అది అలా అలా అన్నాను. దెబ్బతో నా శబ్దానికి తట్టుకోలేక అది ఎగేసుకుంటూ పారిపోయింది. అది అప్పుడు వీడి దిగేతకు వచ్చేస్తాడు. వీడు ఎవడో అలా ఆయన అయ్యగారు వెళ్ళిపోతాం అన్నాడు. ఏం వెళ్ళిపోతామరా ఆయన, మీ ఊడిపోతా అన్నాం, మీకోసం అన్నవరా ఆయన. పర్లేదు రండి అని ఆయన కాలంలో దిగి నన్ను భుజం మీద ఎక్కించుకుని అక్కడ ఎట్టాడు. రెండే వెళ్దామని ఆయన నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళాక సూర్యకాంతం అంటుంది, అయ్యగారండి లేటేంటి మోరసం దాటిపోతుందండి. నీ మోరసం నాశనవ్వా, నాకు అయిపోయింది మోరసం అక్కడ అన్నాను. సర్లే ఏదో పర్వాలండి అని ఆగిచ్చింది. ప్యాంట్ ఎక్కేసుకున్నాను. ఎంత ఎక్కేసుకుంటే సుఖమేంటి, ఇది వెళ్ళిపోతుంది. మట్టి నీళ్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఇంకా వంగునే పని లేదు, పైన చేశాను. అయ్యి బాబు శ్రమ అంటే శ్రమ కాదమ్మా. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలాగే వచ్చే సూపర్ స్వీట్గా ఉంది, కొంచెం తగ్గించి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన పాడాలందరూ బాబు రే. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చెప్పండి చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.